పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్లు ఒక్కొక్కటిగా పైకొస్తుంటే పైనున్న పంజాబ్ కిందకు దిగుతుంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమే ఎరుగని ఆ జట్టు ఒక్కసారి ఓటమి చవిచూశాక మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతుంది. ఆ జట్టు వరుసగా 5వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. దీంతో శ్రేయస్ సేన తన ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. తిలక్ వర్మ 75 పరుగులతో నాటౌట్గా నిలిచి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కింద ఉన్నటువంటి జట్లు ఒక్కొక్కటిగా పైకి వస్తూ ఉంటే పైనున్నటువంటి పంజాబ్ కిందకి దిగుతూ ఉంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమే ఎరుకని ఆ జట్టు ఒక్కసారిగా ఓటమి చవిచూశాక మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతుంది. ఇక ఆ జట్టు వరుసగా 5వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. దీంతో శ్రేయస్ సేన తన ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్నట్టే. ఇక తిలక్ వర్మ 75 పరుగులతో నాటౌట్గా నిలిచి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.